ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు సన్నబియ్యంతో పాటు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా కూటమి ప్రభుత్వం అందిస్తోంది. మెనూలో మార్పులతో ఎక్కువ మంది భోజనం చేస్తున్నారు. భోజనం మరింత రుచి శుచిగా వడ్డించేలా విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు అదనపు పోషకాహారం అందించే నిమిత్తం శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్ సహకారంతో ప్రస్తుతం అమల్లో ఉన్న రాగిజావా పంపిణీ కార్యక్రమం మరో 3 ఏళ్లు కొనసాగింపునకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంత్రి నారా లోకేష్ సమక్షంలో 2026-2029 కాలానికి విద్యార్థులకు రాగిజావా పంపిణీ కార్యక్రమం కొనసాగించేందుకు శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్ విద్యాశాఖ ఎంఓయూ కుదుర్చుకుంది. శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్ సహకారంతో రాగిజావా పంపిణీ కార్యక్రమం మార్చి 2023లో ప్రారంభమైంది. ఈ ఏడాది ఏప్రిల్తో కాలపరిమితి ముగిసింది. దీంతో పొడిగింపునకు విద్యాశాఖ ఎంఓయూ కుదుర్చుకుంది. ప్రస్తుతం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో జోనల్ వారీగా విద్యార్థులకు మెనూ అమలు చేస్తున్నారు. ఈ మెనూలో ఫోర్టిఫైడ్ ఫైన్ రైస్, వారానికి 5 సార్లు గుడ్లు, వారానికి 3 సార్లు చిక్కీ, అలాగే పోషకాహారపు పదార్థాలుగా చిక్కీ లేని రోజుల్లో రాగిజావను వారానికి 3 సార్లు అందిస్తున్నారు. మధ్యాహ్న భోజన పథకంపై ప్రభుత్వం ఏడాదికి సుమారు 1850 కోట్లు ఖర్చు చేస్తోంది. తద్వారా విద్యార్థుల ఎన్రోల్మెంట్, అటెండెన్స్, డ్రాప్ అవుట్స్ నివారణ, పోషక స్థాయిలు మెరుగుపరచడమే లక్ష్యంగా పెట్టుకుంది.